ఇక అగ్రి హార్టికల్చర్ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎకనామిక్ కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవం సేంద్రియ మేళా 2025 నిర్వహిస్తున్నట్లు అగ్రి హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధులు రవీంద్రబాబు, రంగరావు, సూర్యకళ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అగ్రి హార్టికల్చర్ ప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎకనామిక్ కమిటీ ప్రతినిధులతో కలిసి బ్రోచర్ ఆవిష్కరించారు. రైతు మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇక ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులు, సాంకేతికత, అధిక దిగుబడి వంగడాలు, సేంద్రియ పంటలు, బిందు సేద్యం వంటి వాటి గురించి పూర్తి సమాచారాన్ని రైతులకు, యువకులకు స్టాళ్ల ద్వారా వివరిస్తామన్నారు. ఏమేమి ఉన్నాయో అవి అన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకుని వచ్చి వారికి సహాయ సహకారాలు అందించే సంస్థలన్నింటినీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ప్రైవేట్ వారు కానివ్వండి, అదేవిధంగా ఈ సేంద్రియము ఇవాళ రేపు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అని అంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసి వారి వచ్చిన ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసుకోగలిగేటట్టుగా వాళ్ళకి చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాల్యూ ఎడిషన్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ అనే విధంగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేసుకుని వాళ్ళు లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించాలంటే ఏం చేయాలి, అవలంబించవలసిన అవసరాలు ఎందుకు, వీటన్నిటినీ తెలుసుకునే అందుకే ఈ రైతు మహోత్సవం అనేది ఇది ఒక నుమాయిష్ లాగా ఎట్లయితే ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రతి సంవత్సరము సామాన్య మానవుడికి కూడా ఎగ్జిబిషన్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారో అదే ఉద్దేశంతో రైతులకి, మన సామాన్య మానవునికి కూడా జీవనానికి కావలసిన